బీఆర్ఎస్ నేతలు కలెక్టర్ పై దాడి చేశారన్నారు మంత్రి కోమటిరెడ్డి. వరుస కేసులతో బీఆర్ఎస్ పనైపోయిందని ఆరోపిస్తున్నారు. అయితే కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. సురేష్ అని అతను పెట్టుకొని మొత్తం అటాక్ ప్లాన్ ప్రకారం కలెక్టర్ గారిని పిలిపించి మీరు వచ్చి కన్విన్స్ చేయండి చెప్తే వింటారని చెప్పి ప్లాన్ ప్రకారం పిలిపించి కలెక్టర్పై దాడి చేయడం ఎంత అమానుషం అంటే, ప్రభుత్వం 30-40 లక్షల ఎకరాలు విలువ చేసే భూమిని 3-4 లక్షలకు గుంజుకుంటా అంటే కడుపు మండదా? అడగద్దా? ఆయన ఏమైనా కొట్టిండా? దాడి చేసిండా? సురేష్తోని మాట్లాడుడే తప్పట. మా పార్టీ నాయకునితో మా పార్టీ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడితే తప్ప అంటే సురేష్తో మాట్లాడితే పట్నం నరేందర్ రెడ్డి కేసు. అసలు సురేష్ దాడే చేయలేదు. ఇక్కడ కనిపిస్తున్న బాలకృష్ణ గారు పేపర్ ప్లేట్ బిజినెస్ ద్వారా సంవత్సరానికి 24 లక్షలు సంపాదిస్తున్నారు. ఆయన నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకవైపు F1 కేసులు, ఒకవైపు ఎలక్ట్రిసిటీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, ఎంక్వైరీ కమిషన్. దాంట్లో కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఆయన హైకోర్టు పోయి స్టే చేసుకున్నాం. ఒకవైపు కాళేశ్వరం కూడా రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఇక మొత్తం పార్టీ భవిష్యత్తు కాదు కదా, మా పర్సనల్ భవిష్యత్తు కూడా లేదు. ఈ ఫార్ములాలు తప్ప వేరే ఫార్ములాలు అర్థం కావు. అసలు ఫార్ములా అయ్యి అంటే తెలుసా ఆయనకి ఏమన్నా? ఏం తెలుసు బ్రదర్? నేను ఇంకోటి యాద్ చేస్తున్నా మీకు. 11-12 నెలల్లో మీకు కూడా బోర్ కొట్టాలి. అరే ఓ రోజు కాళేశ్వరం స్కాము, ఓ రోజు ట్యాపింగ్ స్కాము, ఓ రోజు డ్రగ్స్ స్కాము, ఓ రోజు ఇంకో స్కామ్. ఇవేనా ఊకే కథలిగా? రైతులేంది, వాళ్ళ గోసేంది, భూములు గుంజుకునుడేంది, రైతు బంధు ఎగ్గొట్టుడేంది, తులం బంగారం ఏడవాయే, 6 గ్యారెంటీలు ఏడదచ్చినాయి. మేము తేరగా దొరికినా మమ్మల్ని అడుగుతారు, వానెందుకు అడుగుతలేరు?